ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అర్బన్ జిల్లాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారని, వారి సేవాగుణాన్ని తానేటి వనిత కొనియాడారు. అన్ని దానాలలో వారు ముందుంటారని అభినందించారు. అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లక్కీ డ్రిప్ ద్వారా డ్రా తీసి విజేతలకు బహుమతులు అందించారు. తాను ఆర్యవైశ్యుల ఇంటి బిడ్డనని తెలిపారు. కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గంలోని ప్రతి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గోపాలపురం నియోజకవర్గానికి చెందిన వెలగ శ్రీరామ్మూర్తి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షునిగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్యులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యుల ఇష్టదైవం కన్యకా పరమేశ్వరి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఏ కార్యక్రమం జరిగినా, ఏ చిన్నది వారి ఇంట్లో జరిగినా దానికి నేను అటెండ్ అవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు. అసలు అంతలా అంటే వారి ఆడబిడ్డగానే నన్ను పిలుస్తారు, అలానే గౌరవిస్తారు. నిజంగా ఈ రోజున వారితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. అది ఎలా చెప్పాలి అంటే మాటలైతే కష్టం కాదండి. ఈ రోజున నాకు తెలిసినంత వరకు నేను ఎరిగిన ఆర్య వయసులందరూ కూడా చాలా సౌమ్యంగా ఉంటారు. వారు మంచి మనస్తత్వంతో వారి పని ఏదో వారి పని మాత్రమే చూసుకుంటారు తప్ప ఎదుటి వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించే మనస్తత్వం వారికి ఉండదు. సో వారు అంత కష్టపడి పనిచేస్తూ ఈ రోజున సమాజంలో ముఖ్యంగా మన ఆర్యవైశ్య సంఘంలో ఎవరికైతే పేదరికంతో బాధపడుతూ వారు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ పిల్లలు చదువుల విషయంలో కానివ్వండి, వారికి మ్యారేజ్ చేయవలసిన సందర్భాలు వచ్చినప్పుడు ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారంటే అలాంటి సందర్భాలలో నిజంగా వారంతా కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వారందరికీ హెల్ప్ చేయడం అనేది నేను స్వయంగా చూస్తున్నాను.